అప్పుడు సమయం లేదు. ఆ ఆనంద క్షణాలను ఇప్పుడు ఆస్వాదిస్తా అంటోంది అనుష్క. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న 2 భాగాలు కలిపి విడుదల కానుండటం ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది. ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది స్వీటీ. టాలీవుడ్ దశాదిశను మార్చిన సినిమా బాహుబలి. అప్పటి వరకు ఓ లెక్క, తర్వాత మరొక లెక్క అన్నట్లు టాలీవుడ్ క్రేజ్ ఉన్న పాటుగా పెరిగిపోయింది. తెలుగు ఇండస్ట్రీ అన్ని చిన్న చూపు చూసిన వారంతా తెలుగు సినిమాల అవకాశాల కోసం క్యూ కట్టేలా చేసింది బాహుబలి రిజల్ట్. ఇండస్ట్రీలో లెక్కలు చూసేటప్పుడు కూడా బాహుబలికి ముందు, ఆ తర్వాత నాన్ బాహుబలి రికార్డు అని చెప్పుకోవటం మొదలైంది. ప్రభాస్ బాహుబలిగా, రానా బల్లాల దేవగా, అనుష్క దేవసేన తమన్నా అవంతికగా నటించారు. అమరేంద్ర బాహుబలికి భార్యగా, మహేంద్ర బాహుబలి తల్లిగా అనుష్క నటనకు ఫిదా కానివారు లేదు. అంతలా సంచలనం సృష్టించిన ఈ సినిమా 2 భాగాలను కలిపి ఒకే మూవీగా తీసుకురాబోతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. అప్పట్లో బాహుబలి వచ్చిన సమయంలో మేమంతా ప్రమోషన్లో బిజీగా ఉండిపోయాం. వరుసగా ఇంటర్వ్యూలు, వేడుకల్లో విరామం లేకుండా మునిగి తేలాం. దీంతో అద్భుత క్షణాలను ఆస్వాదించలేకపోయాం. ఇప్పుడు ది ఎపిక్ పేరుతో 2 భాగాలు కలిపొస్తున్నాయి. ఈసారంత హడావిడి ఉండదు కాబట్టి సాధారణ ప్రేక్షకురాలిగా ఆద్యంతం సినిమాను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది అనుష్క. కొన్ని నెలల క్రితం నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి ది ఎపిక్ గురించి వివరించారు. ఆ ఆలోచన చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సాంకేతిక వర్క్ చాలా జరుగుతోంది. అప్పట్లో బాహుబలి, బాహుబలి 2, బాహుబలి ది ఎపిక్ కూడా సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇప్పటి వరకు 2 భాగాలుగా తెరపై చూసిన సినిమాను ఇప్పుడు ఒకే సినిమా చూడడం విభిన్నమైన అనుభూతి కలిగిస్తుంది. ఇందులో నేను నటించినప్పటికీ ఈసారి సాధారణ ప్రేక్షకురాలిగా ఆస్వాదించాలి అనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. రీసెంట్గా ఘాటీ మూవీతో వచ్చిన అనుష్క ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. వచ్చే ఏడాది నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తానని ఘాటీ ప్రమోషన్లో భాగంగా రానాతో మాట్లాడిన ఫోన్ కాల్లో స్పష్టం చేసింది. మరొక వైపు త్వరలోనే పెళ్లి కబురు చెప్పనుందనే చర్చలు జరుగుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వస్తున్నాయి. అభిమానులు మాత్రం ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. మరి స్వీటీ కెరియర్లో బిజీ అవుతుందో, పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందో, వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.